రాబోయే 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి సమయంలో కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోతోంది. రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించడంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వానలు పడతాయన్నారు ఐఎండీ అధికారులు. గతేడాది కంటే ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు కురుస్తాయంటున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 నుంచి 10 డిగ్రీలు తగ్గుతాయంటున్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. నైరుతి రుతుపవనాలు అనేవి కొనసాగిన 2-3-4 రోజులు కూడా విస్తారంగా ఎక్కువ వర్షాలు అనేవి విస్తారంగా కురిశాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 2 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్లో 7 సెంటీమీటర్లు, అలాగే నిజామాబాద్లో 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా ఒక చోట మాత్రం 6 సెంటీమీటర్ల వరకు కూడా వికారాబాద్లో వర్షపాతం అనేది నమోదైంది. 2 చోట్ల మాత్రం 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. రానున్న 2 రోజులు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముప్పై నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. జూన్ 2న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. బాలాసోర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటనుందని తెలిపింది. ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ సూచనలు అలా ఉంటే పలుచోట్ల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించాలంటున్నారు రైతులు. వర్షాలతో ఓవైపు అన్నదాతలు సాగు పనుల్లో బిజీగా ఉంటే మరోవైపు అవే వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. ఇక రైసు మిల్లర్ల తీరు, ట్రాన్స్పోర్ట్ సమస్యలతో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యమవుతుందంటున్నారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకున్నాయి. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాల్పల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే ధాన్యం విక్రయాలు 70% వరకు పూర్తయ్యాయి. అయితే ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినా స్థానికంగా ఎదురవుతున్న సమస్యలతో రైతులకు ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడం, అకాల వర్షం నుంచి తమ పంటను కాపాడుకోవటం రైతులకు కష్టంగా మారింది. నెలలుగా రైతులందరూ ఐటీఎంలో ఒడ్లు పోసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది, వర్షాలు పడే టైం వచ్చింది. ఇంకా రైతుల ఒడ్లు కాటాలు కాలేదు, మిల్లర్లు కొన్ని కాటా అయినాయి కానీ లోడ్ కాలేదు. కాటా కాకుండా కూడా చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునే నాదులు లేడు. ఫోన్లు చేస్తే రెస్పాండ్ లేదు. 20 రోజుల నుంచి మార్కెట్లో కాంటాలు కావట్లేదు, వడ్లు పోవట్లేదు. మొత్తం ఎక్కడున్న ధాన్యం అక్కడే ఉంది. రైతులు 20 రోజుల నుంచి వచ్చే అకాల వర్షాలకి మొత్తం పట్టాలు తీయడం, కప్పడం ఇవే జరుగుతుంది. మ్యాచర్ వచ్చినా కూడా ఇప్పటి వరకు మార్కెట్లో వడ్లు ఖాళీ కాని పరిస్థితి. ఇంత పెద్ద సెంటర్లలో ఒకటి సెంటర్ ఇస్తున్నారు, ప్రతి కాడ ఒక సెంటర్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యం తేమ లేకుండా అక్కడే ఆరబోస్తున్నారు.
తాలు లేకుండా దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకుంటున్నారు. ప్రధానంగా మిల్లర్లు, హమాలీలు, గోన సంచులు, ట్రాన్స్పోర్ట్ లారీల కొరతతోనే కొనుగోళ్ల ఆలస్యానికి కారణమవుతోంది. ఇదే రైతుకు శాపంగా మారుతోంది. ఇప్పుడు నెల రోజులాయ పోసి ఈ బాధాన్ని ఇవ్వంటే బాధాన్ని ఇస్తలేరు, తడుతున్నాయి, ఎండబోతున్నాం. మరి మేము ఉండాలా, వ్యవసాయం చేయాలా, చేయొద్దా? మేము పొద్దున్న లేస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చుడు, ఎండబోసుడు, దగ్గర పోసుడు, మళ్ళా పోవుడు, తిండి లేక తిప్పలు లేక మళ్ళా ట్రాక్టర్లు జారగొడతాండ్రు. బత్తకు 10 రూపాయలు తీసుకుంటారు ఎగస్టు, మళ్ళా ట్రాక్టర్ కిరాయి తీసుకుంటారు. మమ్మల్ని పరిశాన్ చేస్తాండ్రు. పోసినాక 2-3 రోజుల తర్వాత మేము సీరియల్ రాపించినాం సార్. ఆ సీరియల్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ వర్షానికి 4-5 సార్లు తరల పోసినాం సార్. ఈడికి మేము పంట పండించి మాకు మిగిలింది ఏం లేదు సార్. కూళ్ళకే అవుతాను, పడితే కూల్లే, పక్కకు పోతే కూల్లే, మళ్ళీ దగ్గర పోతే కూల్లే. మా వల్ల అయితే లేదు సార్. ఈ పంట వండియలేమనిపిస్తుంది, మాకు అంతా విసుకొస్తుంది. మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో అడ్వాన్స్ గా నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరాయి. దీంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పంట దెబ్బతిని ధాన్యం తడిస్తే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు రైతులు. వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాల్పల్లి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దంతాలపల్లి, నరసింహులపేట, చిల్పూర్లో రైతులు ఆందోళన చేశారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి 3వ రాత్రి నుంచి వడ్లు ఇట్లా మొలకలు వస్తున్నాయి. లారీలు పంపించక వడ్లు నష్టపోతున్నాం. మేము కౌలు చేసిన పొలాలు రైతులకు ఏమన్నా లాభం ఉన్నదా సార్? మేము మనం కట్టించే సరిపోతుంది, మాకు గిట్టుబాటు ఏం లేదు సార్. ఈ వడ్ల మీద ఇప్పటికి 3 రాసులు తిప్పుకొస్తున్నాం సార్. ఇన్ని వడ్లు నష్టమైనాయి. ఇన్ని నష్టమైనా కానీ ఇంకా లారీలు పంపించలేరు, ఏం లేదు. ఈ వడ్లని మేము రోజు ఎండపోయాలంటే ఈ వర్షాలకు ఏం ఎండపోతాం, ఏం చేస్తాం చెప్పండి. మాకు కాంటలు అయితే ఏమైతలేవు, మరి ఎక్కడెక్కడనే మొత్తం మొలకలు వస్తున్నాయి. మేము ఇబ్బందుల పాల్పడతాను. ఇన్ని రోజుల కంచి తీసుడు కప్పుడు నేర్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. మనకి ఒక ట్రాక్టర్ వస్తలేరు, ట్రాక్టర్లు వేసుకోపోతే వాళ్ళు అక్కడ దింపుతలేరు. అమ్మ లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. మ్యాచర్ వస్తాను, మ్యాచర్ వచ్చినా మేము ఏం తీసుకుంటలేరు. ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు రావడం వల్ల వడ్ల ధాన్యాలు బాగా విపరీతంగా తడిచి కాంటాలు కాక లారీలు కూడా రాక ఎండిన వడ్లు, ఈరోజు ఎండిన వడ్లు మ్యాచర్ వచ్చిన తర్వాత తెల్లారి వర్షాలు వచ్చి పరదాలు కప్పడం వల్ల ఈరోజు మ్యాచర్ తెల్లారి రాకపోవడం రైతులు బాగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు రివ్యూ నిర్వహించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి. ధాన్యం కొనుగోళ్లలో ఏ స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయో, రైస్ మిల్లర్ల ఆగడాలపై భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వయంగా మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, ట్రక్ షీట్స్ ఇస్తే ఈ సమస్య కొంతైనా తీరుతుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4 సార్లు తిరిగి 4 ఊరపై 2,000 పెట్టాం. ఇక మా వల్ల కదని పెట్టాం. ఎందుకంటే లేట్ అయింది, మనం ఏం చేస్తాం? లేట్ అయింది ఏంటంటే వస్తాను, ఏంటంటే పోతాను, ఏంటంటే వస్తాను, లారీలు వస్తాను. ఈ వడతా చచ్చిపోయే రోజు వచ్చింది. నేను వడ్లు పోసి నెల మీద 15 రోజులు అవుతుంది. నా ఈ కొద్ది వడ్లైనా మొత్తం నీళ్ళలో ఇయ్యాల, మొత్తం నీళ్ళకి వెళ్ళి కూడా దేవి పక్కకు పోసిన. ఒక మాకు సీరియల్ అనేది మేము రాస్తాను, కానీ మధ్యలో మా కాకుండా కూడా వేరే వాళ్ళకి పోతున్నాయి. మా ఆవేదన అర్థం చేసుకొని మా త్వరగా పంపించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటాం. ముందుగానే రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. అడ్వాన్స్ గా రైతులు సాగు పనులు మొదలు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఓవైపు ధాన్యం విక్రయించుకోవడం, మరోవైపు వానాకాలం పంటకు సన్నద్ధం కావడం రైతన్నలకు ఇబ్బందిగా మారింది. ధాన్యం విక్రయాలు మరింత వేగంగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు రైతులు. జూన్ 24న గోదావరి కావేరి అనుసంధానంపై కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్లో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇక పోలవరం బ్యాక్ వాటర్ ముప్పుపై సంయుక్త సర్వే నిర్వహించనున్నారు. రైటిక దీనిపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ మీటింగ్, పోలవరం బ్యాక్ వాటర్ ముప్పై సంయుక్త సర్వేకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కావేరీ అనుసంధానకు సంబంధించినటువంటి మీటింగ్ ఈ వచ్చే నెల 24న జలసౌధలో జరగబోతుంది. దీనికి ఇక్కడ స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఖ వచ్చింది. దానికి అనుగుణంగా ఇక్కడ జూన్ 24న సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి, కావేరీ
నదుల అనుసంధానం మీద చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలాసార్లు కూడా ఢిల్లీలో మీటింగ్లు జరిగినాయి. కానీ ఏ ఒక్క రాష్ట్రం అంటే దాని పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ప్రధానంగా దీని పరిధిలో మన తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కూడా దీని పరిధిలో మీటింగ్లో పాల్గొనబోతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే గోదావరి నీటిని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు మిగిలిన తర్వాత మిగిలేటువంటి నీటిని కావేరి పెన్నా మీదుగా అదేవిధంగా కావేరికి అనుసంధానం చేయాలని చెప్పి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఆయా రాష్ట్రాలకు పంపించింది. దానికి అనుగుణంగానే దీనికి సహకరించాలని చెప్పి మొదటి నుంచి కూడా మీటింగ్లు చేస్తూ వచ్చింది. కానీ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో అభ్యంతరం తెలపడంతో ఆ మీటింగ్లో ఈ అంశం మీద సయోధ్య రాలేదు. దీంతో ఎప్పటికప్పుడు ఇది పెండింగ్ పడుతూ వచ్చింది. ప్రస్తుతం మరోసారి జూన్ 20 దీనికి సంబంధించి మీటింగ్ ఉందని దీనికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలు ఎవరైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలనే వాటన్నిటికి కూడా సమాచారం పంపింది NWDA. దీని ప్రకారం మనం చూడొచ్చు, ఇప్పటికే తెలంగాణ సంబంధించి తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి అక్కడ ఒక బ్యారేజ్ నిర్మించి దాని ద్వారా నాగార్జున సాగర్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకుంటూ అక్కడి నుంచి కిందికి దిగువకు తీసుకెళ్ళి అటు పెన్నాకు దాని మీదుగా కావేరికి నీటిని తరలించాలని చెప్పి ఈ గోదావరి అదేవిధంగా కావేరి ఈ అనుసంధానం ప్రాజెక్ట్ ఉంది. అయితే దీనికి మన రాష్ట్రం నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టే బదులు ఆల్రెడీ ఉన్నటువంటి సమ్మక్క సారక్క బ్యారేజ్ని తుపాకులగూడెం వద్ద ఉన్నటువంటి బ్యారేజ్ని వాడుకోవాలని చెప్పి మన తెలంగాణ సూచించింది. దీన్ని కేవలం అది కూడా సమ్మక్క సారక్కను కూడా ఎత్తిపోతలకు మాత్రమే, అంటే అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి మాత్రం వాడుకోవాలి తప్ప దాన్ని నిల్వ చేసేందుకు నీటి నిల్వ చేసి తర్వాత తరలించేందుకు అట్లాంటి ప్రతిపాదన ఏది వద్దని చెప్పి మన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు దీనిలో ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ కింద 148 TMCలు మన దగ్గర ఏదైతే సమ్మక్క సారక్క ఉందో లేకపోతే ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్లాలని ఏదైతే ఈ ప్రాజెక్టులో భాగంగా తీసుకెళ్లాలని NWDA ఆలోచిస్తుందో దాన్ని మన తెలంగాణ ఏమడుగుతుందంటే 50% నీటిని ఇక్కడే మేము వినియోగించుకునేలా కేటాయింపులు ఉండాలి, ఆ తర్వాత మిగిలిన 50% నీటిని మీరు అనుసంధానం కింద వాడుకోండి అని చెప్పి మన తెలంగాణ డిమాండ్ చేసింది. ఇది ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ముందుకు కదలకుండా ఉండడానికి ఒక కారణంగా ఉంది. అయితే తెలంగాణ ఆలోచన ప్రకారం మన దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, మన దగ్గరనే ప్రాజెక్ట్ కడతారు కాబట్టి అందులో సగం వాటా సంబంధిత రాష్ట్రానికి ఇవ్వాలి. తద్వారా ఆ ప్రాంతంలో సాగునీటి ఇబ్బందులు ఉండకుండా సాగునీరు అందుబాటులోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయకట్టంతా కూడా సాగులోకి వస్తుంది అనేది ఆలోచన. అయితే దీని ప్రకారమే తెలంగాణ డిమాండ్ చేసింది. కానీ ఈ అంశం మీద ముందు నుంచి కూడా NWDA ఒక మెట్టు దిగాలని కొంచెం తక్కువ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. 50 TMCలు ఇచ్చేందుకు NWDA ప్రతిపాదించింది. అయితే దీనికి ఇంకా తెలంగాణ ఒప్పుకోలేదు. మరోసారి ఈ అంశాన్ని NWDA సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి మరి మన రాష్ట్ర అధికారులు ఏమంటారు ఏందనేది కూడా దాని మీద ఇంకా తేలాల్సింది. మరోవైపు ఛత్తీస్గఢ్ కూడా దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ ఏమంటుందంటే మేము వాడుకొని నీళ్లను కావేరికి ఎట్లా తరలిస్తారు, మా వాటా మాకు ఉండాలని చెప్పి మొదటి నుంచి ఛత్తీస్గఢ్ దీనికి ఒప్పుకోవట్లేదు. మరోవైపు ఏపీ కూడా మా దగ్గర ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, అనుసంధానం సంబంధించి మేము ప్లాన్ చేస్తున్నాము, మా దగ్గర నుంచే నీళ్లు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రతిపాదిస్తుంది. ఇందుకోసం ఇప్పటికే పట్టిసీమ ఉంది, పట్టిసీమ ద్వారా కావేరికి నీటిని తీసుకెళ్ళని చెప్పి ఏపీ ప్రతిపాదించింది. మరోవైపు మహారాష్ట్ర కూడా మాకు కూడా ఇందులో వాటా ఉండాలి, మాకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మహారాష్ట్ర కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా కర్ణాటక కూడా ఇప్పటికే కర్ణాటకకి NWDA 16 TMCలను తాగునీటి కోసం ఇస్తామని చెప్పి ప్రతిపాదించింది. కానీ కర్ణాటక మాత్రం తాగునీటితో పాటు సాగునీరు కూడా అందులో ఉండే విధంగా ఉండాలని, అట్లయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రాలన్నీ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో విధంగా దాని మీద డిమాండ్లు చేస్తుండటంతో సయోధ్య కుదరలేదు. ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో మీటింగ్లు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఈ మీటింగ్ జరుగుతుంది. దీంట్లో ఏం ప్రతిపాదిస్తారు, ఏం చేస్తారనే అంశం మీద కూడా ఇంకా ఒక కొలిక్కి రావాల్సి ఉంది. అయితే రాష్ట్రాలన్నీ కూడా ఒక్కొక్క డిమాండ్ చేస్తుంటో ఇది కొలుక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరోవైపు పోలవరం సంబంధించి కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా మన రాష్ట్రం ముంపుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి జాయింట్ సర్వే ఉండాలి, అసలు ఎంత మేర ముంపు ఉంటుంది, దానివల్ల ఎంత మేర నష్టం జరుగుతుందనే అంశాలను వేరు చేసి ఆ పరిహారం ఉండాలి, లేకపోతే దాని తగ్గట్టు కూడా చర్యలు ఉండాలని చెప్పి మొదటి నుంచి మన రాష్ట్రం డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి CWC చర్యలు చేపట్టింది. ఏదైతే తెలంగాణలో 6 అప్స్ట్రీమ్లకు సంబంధించినటువంటి ఏవైతే రివర్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాయింట్ సర్వే చేపట్టాలని చెప్పి ఇప్పటికే పేర్కొంది. పోలవరం ముంపులో
అందులో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి టెంపుల్ లేకపోతే భద్రాచలం పట్టణం, మరోవైపు మనుగూరులో ఉన్నటువంటి బారజల ప్లాంట్ మునిగిపోతుందని, అదేవిధంగా 965 ఎకరాలు అక్కడ ఆ ముంపులో ఉంటుందని చెప్పి మొదటి నుంచి కూడా తెలంగాణ వాదిస్తూ వస్తోంది. దీని మీద సర్వే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఉజ్జాయింపుగా ఈ లెక్క చెప్పినప్పుడు కూడా అసలు పోలవరం అనేది ముందు ఎంతవరకు వస్తుందో తెలియదు, దాని బ్యాక్ వాటర్తోని ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా నిర్ధారణ చేసే విధంగా దాని మీద జాయింట్ సర్వే ఉండాలని చెప్పి మొదటి నుంచి తెలంగాణ డిమాండ్ చేసింది. దానికి అనుగుణంగానే దీని మీద జాయింట్ సర్వే చేపట్టాలని చెప్పి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. దీని కాస్ట్ అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భరిస్తుందని చెప్పి ఇప్పటికే దాని మీద చెప్పుకొచ్చింది. మరోవైపు మన తెలంగాణకు సంబంధించి ఏవైతే 6 రివర్లు ఉన్నాయో దాని క్రాస్ సెక్షన్ అంటే ఒక్కొక్క రివర్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటరు అందులో నిండుకున్నప్పుడు ఆ బ్యాక్ వాటర్ అనేది ఎగువ ప్రాంతానికి తన్నుతుంటుంది. అప్పుడు ఆ రివర్లో ఉండేటువంటి నీళ్లతోని అది ఎగువకు పోటెత్తడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, అవి నివాస ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పంట పొలాలు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా ముంపుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయాలని చెప్పి ఈ లేఖలో సిడబ్ల్యూసి పేర్కొంది. మొత్తంగా మనం చూడొచ్చు, మొదటి నుంచి కూడా తెలంగాణ ఏదైతే డిమాండ్ చేసిందో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి అంశాలు కొలిక్కొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం. వానాకాలంలో ఓరుగల్లు నగర ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తేలికపాటి వర్షానికి పలు కాలనీలు మునుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. ఇక మబ్బులు కమ్ముకుంటే చాలు వరద వస్తుందని భయంతో వణుకుతున్నామని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. కాలనీల్లో డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం, పూడిక మట్టితో డ్రైనేజీ నిండిపోవడం సమస్యగా మారిందంటున్నారు కాలనీవాసులు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఓరుగల్లు నగరానికి పేరుంది. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుండి 408 చదరపు కిలోమీటర్ల వరకు చేరింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. అందులో 600కు పైగా కాలనీల్లో నాలాలున్నాయి. వరంగల్ నగరంలో కొద్దిపాటి వాన పడినా కొన్ని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. వరద బయటకు వెళ్లేలా డ్రైనేజీ ఇంటర్ లింకింగ్ లేకపోవడంతో వర్షం నీళ్లన్నీ కాలనీల్లోనే నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. చిన్నగా వాన పడినా మొదట నగరంలో ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బ్యాంక్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, సీకేఎం కాలనీ రోడ్డు, లక్ష్మీనగర్, శివనగర్, చింతల్ ఏరియాలతో పాటు హనుమకొండలో గోకుల్ నగర్, శ్రీనివాస్ కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, గోపాలపూర్ విజయనగర కాలనీ, కాజీపేట, బాపూజీ నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నిర్మాణం కోసం తెచ్చిన పైపులు పక్కకు పడేయడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. వర్షాల కారణంగా కాలనీలన్నీ జలమయం కాగా వరదలతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాలాలు క్లీన్ చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి. అయినా అధికారులు ముందు చూపుతో నాలాలు క్లీన్ చేయించడంలోనే కాదు, నాలాలకు సైడ్ వాల్స్ నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో వర్షపు నీరు కాలనీల్లోకి చేరి ఇళ్లలోకి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. కాలువ పెద్దగా చేసి మాకు రౌతుతోటి కడితే ఈ చుట్టుపక్కల 4 ఊర్ల పల్లె నీళ్లు అందులోకి వస్తాయనే మా ఆశ. కానీ ఇంతవరకు దాన్ని ముట్టుకునే లేరు. మళ్ళీ బొందలాగా మిషన్లు పెట్టి సాపు చేస్తున్నారు కానీ కట్టే సూచన ఊపడతలేదు. మళ్ళీ అవి నిండితే బ్రిడ్జి కింద సుత చిన్నగా ఉన్నది, అది ఆ పొలాలు చేయబట్టి సుత నీళ్లు పోతలేవు. చుట్టూ గోడలు అయినాయి. వరకన్నా కాలు ప్లేస్ ఉండి నీళ్లు కొంచెం ఆగినాయి. ఇప్పుడు అందరు ఇండ్లు కట్టుకుంటారు, చుట్టూ కాంపౌండ్ గోడలు అయినాయి. ఇవి అలా తీస్తాడు, రేపు పెద్ద వర్షం వస్తుంది, మళ్ళీ ఈ చెత్త అంతా పోతుంది, అందులోనే నిండుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. మాకు అట్లా ఉండొద్దు. మాకు కాలువ కట్టినట్టే బ్రిడ్జి కిందకి వెళ్ళి కాలువ కట్టాలి. 2 రోజుల కిందట కురిసిన కొద్దిపాటి వానకే నాలాల్లో వరద నీళ్లు జామ్ అయ్యాయి. హనుమకొండలో గోపాలపూర్, వికాస్ నగర్ రోడ్డు, అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, కాకాజీ కాలనీ, హంటర్ రోడ్, భద్రకాళి బండ్ రోడ్, సంతోషిమాత టెంపుల్ లేన్, ఇలా నగరంలో 18 చోట్ల మెయిన్ రోడ్లు కూడా ముంపునకు గురవుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ బొందివాగును దాదాపు మేము 2003 గుడిసెలు వేసిన కానీ చూద్దాం ఇక్కడ అందరికీ మేము తెలియజేయడం కానీ పనులు జరుగుతలేవు. కాబట్టి ఈసారైనా వర్షాలు బాగా వస్తాయి,
దానికి అనుకూలంగా ఎందుకంటే ముందుగానే ఈ పనులు స్టార్ట్ చేసి ఇక్కడ స్థానిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి అందులో ఇక్కడ ఉండబడే వాళ్ళని కాపాడాలని చెప్పి, ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు వస్తే మాత్రం ఇక్కడ మొత్తం ఇండ్లు మునిగిపోతాయి. కాబట్టి మేము మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్తాను, బొందివాగును అనేది క్లియర్ చేసి దాన్ని వెంటనే స్పందించి క్లియర్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలను కాపాడాలని కోరుకుంటాను. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడిక మట్టి తీయకపోవడం, నగరంలోని ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురా నగర్, గరీబ్ నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మించకపోవడం కారణంగా కాలనీలతో పాటు ఓపెన్ ప్లాట్లను వరద నీరు ముంచెత్తుతోంది. ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొత్తం సరుకంతా బ్రిడ్జిలు కానీ బియ్యం కానీ ఏది కానీ ఖరాబ్ అయ్యి పబ్లిక్ ఇబ్బంది పడతాను. స్థానికంగా చాలా ఇబ్బంది పడతాను. బొందివాగు వల్ల ఆ నాళాలు తీయకపోవడం వల్లనే నీళ్ళు ఆగి మొత్తం వెనకకు వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ముసలోళ్ళు ముడిగోళ్ళు బాగా ఇబ్బంది పడి చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఆ నష్టం జరగొద్దంటే ఈ నాళాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, అధికారులను కోరుకుంటున్నాం, ఇక్కడ ఉండే కార్పొరేటర్స్లను కోరుకుంటున్నాం. వర్షాకాలానికి ముందే జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టి ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందే. లోతట్టు కాలనీలో డ్రైనేజీలలోని పూడికతీత పనులు చేపట్టి డ్రైన్లు క్లీన్ చేయడంతో పాటు వాటర్ అవుట్ఫ్లోకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో ఖరీఫ్ సాగు పనులు మొదలుపెట్టారు రైతులు. ఇదివరకే జీలుగు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. చాలా చోట్ల పంట పొలాలను ఓరాలు కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలకి దుక్కులు దుక్కుతున్నారు. ఈసారి వర్షాలు త్వరగా రావడంతో ఖరీఫ్ మొత్తం బాగుంటుందన్నారు రైతులు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో నిజామాబాద్ జిల్లా రైతులు పొలం బాట పట్టారు. ఈ ఖరీఫ్లో 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 4.5 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగవుతుంది. మిగతా విస్తీర్ణంలో పసుపు, సోయాబీన్, మొక్కజొన్న సాగు చేయనున్నారు రైతులు. గత సంవత్సరంతో పోల్చితే సుమారు 70,000 ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనుంది. దీనికి ప్రధాన కారణం ఈ సంవత్సరం వర్షాలు త్వరగా రావడం. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం ప్రధాన కారణాలు. అయితే సన్నధాన్యం సాగుకి ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వడం కూడా ఒక కారణమని చెబుతున్నారు రైతులు. కనుక ఈ వాతావరణం కూడా మాకు ఇప్పుడు మంచినే సపోర్ట్ చేస్తున్నది. మాకు ఇప్పుడు దున్నుకోవడం జరిగింది. ప్లస్ వాటర్ సోర్స్ కూడా బాగుంది. మాకు బోర్ల వాటర్ సోర్స్ పోసి మాకు 25 రోజులు అవుతుంది. కనుక గవర్నమెంట్ మాకు ఈ పురుగు మందులు కానీ ఏదైనా సబ్సిడీ ఇచ్చి డైరెక్ట్ నేరుగా రైతులకు సప్లై చేస్తే మాకు చాలా బాగుంటుందని రైతుగా కోరుకుంటున్నాను నేను. వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా అప్పుడు ఫస్ట్లో తగ్గినట్టు కొట్టింది, కానీ ఇప్పుడు బాగా పోస్తున్నాయి వాటర్ కూడా. ఇప్పుడు ఆ బోర్ ఏమి పోయకుండే ఆ బోర్ ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా పోస్తుంది. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురియగా తాజాగా సీజనల్ వానలు పడుతున్నాయి. 2 రోజుల క్రితమే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో వర్షాలు బాగా పడుతున్నాయి. ఎప్పటికంటే 15 రోజులు ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ పనులు ఉత్సాహంగా మొదలుపెట్టారు రైతులు. జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో దుక్కులు దున్ని నారుమల్లు వేసుకుంటున్నారు రైతులు. ఏంటంటే ఈసారి నిజాం సార్లో నీళ్ళు ఉండట్లా, కొద్దిగా బోర్లు కూడా కెనాల్లో అవి బారుట్లా బోర్లు తగ్గలేదు కాబట్టి పికప్ ఉన్నాయి. లేకుంటే ప్రతిసారి ఏమవుతుందంటే వర్షాలు నీళ్ళు బారినప్పుడు లోతులకు వెళ్ళిపోయి నీళ్ళు ఉండకుండే జూన్ లాస్ట్లో నాటుతుంటే ఈసారి వర్షాలు తొందరగా పడుతున్నాయి కాబట్టి తొందరగా నాటాలని ఇక మళ్ళీ 5-6 రోజుల్లో నాటుతాం. మృగశిర కార్తీ తర్వాత పొలం నాటుకునేలాగా పనులు చేసుకుంటున్నారు రైతులు. వర్షాలు బాగా కురుస్తాయన్న నమ్మకంతోనే ఖరీఫ్కి సిద్ధమయ్యామంటున్నారు నిజామాబాద్ రైతులు. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్లో వరద రావడంతో ఖరీఫ్పై గంపెడ ఆశలతో సాగు మొదలు పెడుతున్నారు రైతులు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 144 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సొంత ఇటికలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఇక ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వచ్చినా అది క్యాన్సిల్ అవుతుందన్నారు పొన్నం. 144 ఇళ్ళు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అయినాయి. మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా భావిస్తున్నాను. నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా.
ఈ 144 ఇళ్ళ మంది ఇళ్ళు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వెళ్ళలేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అనే అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. అర్హత లేకుండా ఉంటే ఎవరైనా పైన చేసి ఇలా లిస్టులో ఎక్కి ఉంటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత అర్హత 500 మందికి ఉంటే అలా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తాం. ఇట్లా మండలంలో అన్ని మొత్తం నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 2 నెలలలో మళ్ళీ 3500 ఇళ్ళు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుతారో ఎంత స్పీడ్ కడితే అంత తొందరగా డబ్బులు ఇస్తాం. మీరు ఆలస్యమైన కొద్దీ దాన్ని దొరుకుతాయి, ఇబ్బంది అవుతుంది. భూదందా ఇసుక మాఫియాలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. సింగరేణి సంస్థను మూతపడకుండా కాపాడామన్నారు వివేక్. ఆర్ఎఫ్సీఎల్ తిరిగి ప్రారంభం కావడానికి దివంగత కాకా చేసిన కృషిని గుర్తు చేశారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తమ ఫ్యామిలీ ముందుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తన నియోజకవర్గంలో ఎలాంటి దందాలను సహించేది లేదన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జుతో కలిసి మీడియాతో మాట్లాడారు. సింపుల్ రూల్స్ ఏం పెట్టుకున్నాను, నా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుకే దందా నడవద్దు, భూదందా నడవద్దు, బియ్యం దందా నడవద్దు. ఈ 3 దందాలు నడవకుంటే ఎవరైనా నాతో ఉండొచ్చు. ఎంత ఒత్తిడి వచ్చినా కానీ చాలామంది ఒత్తిడి చేసినారు, వేరే దగ్గర నడుస్తున్నాయి సార్ ఈ దందాలని చెప్పినారు. కానీ నేను ఇక్కడ కూడా ఒప్పుకోలేదు. నేను అందు గురించి ఇవాళ ఫస్ట్ పాయింట్ అదే చెప్తున్నా. బెల్లంపల్లిలో కూడా మన దేవాపూర్లో కూడా ఇదే శాంతియుతంగా ఈ రూల్స్ కూడా అందరూ ఫాలో చేసి ఎక్కడ కూడా మాఫియా లేకుండా మేము పనిచేస్తాం. ఓరియంట్ సిమెంట్ గుర్తింపు ఎన్నికల్లో ఆదివాసీ కార్మిక సంఘం తరపున పోటీ చేస్తున్న విక్రమ్ రావుకు మద్దతు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యేలు. ఓరియంట్ కంపెనీ కార్మికుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యేలు. విక్రమ్ రావు గెలుపుతో ఆదివాసీల ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. మన ఓరియంట్ సిమెంట్లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్లాడి మా విక్రమ్ ఓరియంట్ సిమెంట్ యూనియన్ ఎలక్షన్స్కి ఆయన నామినేట్ చేసినాము. మేము ముగ్గురం పార్టీ ఆదేశాల ప్రకారంగా క్యాండిడేట్ని వచ్చే ఓరియంట్ సిమెంట్ ఎలక్షన్లో డిక్లేర్ చేసే అవకాశం దొరికింది. 5వ తారీఖు లేబర్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా మీటింగ్ ఉన్నది. తర్వాత ఆ రోజు సింబల్స్, డేటు అవన్నీ ఫిక్స్ చేసే ప్రోగ్రాంలు ఉన్నాము. విక్రమ్ గారిని వినోద్ గారి ప్రపోజ్ పెట్టడం అనేది జరిగింది. మరి మా యూనియన్లు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి లంబాడి సోదరులు కావచ్చు, అదేవిధంగా నాయక్పూడి బిడ్డలు కావచ్చు, ప్రధాన బిడ్డలు కావచ్చు, మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనలో యూనిటీ కోల్పోయినప్పుడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు. యూనిటీ అనేది మన పవర్ని చూపెడుతుంది. కాబట్టి మనం ఫలాలు దక్కాలనుకున్నప్పుడు తప్పకుండా మనం యూనియన్గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఆ లెవెల్లో అనుకున్న వ్యక్తిని గెలిపించేస్తూ మీరు అంతగా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. తరువాత జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో మాట్లాడారు వివేక్. చెన్నూరులో కొత్తగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ దవాఖానాతో మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దవాఖానా ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చాలా ఉందంటూ కృతజ్ఞతలు తెలిపారు దవాఖానా సిబ్బంది. బస్తీలో ఒక దవాఖానా ఉంటే బాగుంటుంది.
ప్రజలకు దూరం వెళ్ళే అవసరం లేదు, మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. ఆ 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అలాట్మెంట్ రావాలో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తొందరగా మీరు 100 బెడెడ్ హాస్పిటల్కి స్టాఫ్ మీరు అలోకేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. జీడీకే దవాఖాన చెన్నూరు ఆసుపత్రిలో ప్రారంభించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా రోజులు ఎంబడబడి ఎమ్మెల్యేలు చాలా ఇంట్రెస్ట్తో చేపిస్తున్నారు. ఇది కాకుండా యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాని వరకు కూడా స్టార్ట్ అయ్యేది. ప్రతి జబ్బు ఇలా రాకుండా చూసుకోవాలి సార్. డాక్టర్ కనుక చాలా ఐడియా ఉంది కనుక ముందు నుంచి వర్షాకాలం రాకముందే మాకు సీజనల్ డిసీజ్ గురించి ఎప్పుడు చెప్తూ ఉన్నారు. బస్తీ దవాఖాన కూడా దానికోసం చాలా ఉపయోగపడుతుంది. జీడీకే హాస్పిటల్ ఇక్కడ నుంచి ఈ జనాలకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చే డిసీజెస్కి కూడా ఇంకెక్కువ కవరేజ్ ఉంటుందని హోప్ చేస్తాం. చెన్నూరు క్యాంప్ ఆఫీసులో కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాజు యువ వికాసం పథకానికి సంబంధించి మున్సిపల్ అధికారులతో రివ్యూ చేశారు. జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంతో పాటు శివారం, కిష్టాపూర్, వేలాల, కుందారం, నర్సింగాపూర్, బెజ్జాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల సంఘం నేత కొండా కుమార్. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో శిలాఫలకంపై ఎంపీ పేరు పెట్టకపోవడం బాధాకరమన్నారు మాల సంఘం నేతలు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశమయ్యారు నేతలు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా జిఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలాఫలకంలో పెట్టడం మర్చిపోయారు. ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం, ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జిఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కావలసుకొని చేసిందా కాకతీయంగా జరిగిందా తెలియదు, ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. నిర్మల్ జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక నిర్మల్ పట్టణంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ అక్కడక్కడ చిన్నపాటి వర్షం పడింది.